పార్లమెంట్ ఎన్నికలకి ముందు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉప్పల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఈ రోజు ఉదయం పార్టీకి రాజీనామా చేస్తూ కేసీఆర్ కు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. అలాగే ఈ రోజు ఉదయం 200 మంది అనుచరులతో ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. అయితే ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ బేతికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా తన మీద ఎలాంటి మచ్చ లేకున్నా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మల్కాజ్గిరి టికెట్ అవకాశవాది అయిన రాగిడి లక్ష్మారెడ్డికి పార్టీలో చర్చించకుండానే ఇచ్చారు. అందుకే ఉద్యమ సహచరుడు ఈటెలకు మద్దతుగా ఇస్తున్నట్లు సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, థ్యాంక్ యూ అండి. ఈ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీలో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి కూడా ఉప్పల్ బీఆర్ఎస్ సంబంధించిన మాజీ బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ఉన్నారో అతను ఈ రోజు ఉదయం ఈటెల రాజేందర్ మరియు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే కేసీఆర్ కు తన రాజీనామా పత్రాన్ని కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ రోజు ఉదయం 200 మంది అనుచరులతో ఈటెల సమక్షంలో ఆయన చేయడం జరిగింది. ఈ సందర్భంగా బేతి సుభాష్ మాట్లాడిన ఆయన కొన్ని విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది. తన మీద ఎలాంటి మచ్చ లేకుండా, తనపై ఎలాంటి కేసులు లేకుండా కావాలని చెప్పేసి పార్టీని ఆయన పక్కన పెట్టిందని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం. అలాగే రీసెంట్ గా వచ్చినటువంటి లక్ష్మారెడ్డి అయినటువంటి వాళ్ళకు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిందని చెప్పేసి ఎప్పటి నుంచి ఉద్యమంలో పనిచేస్తున్న పక్కన పెట్టడం వల్ల తనకు టికెట్ ఇవ్వలేదు. అందుకే మాకు మనస్తాపం చెంది మేము పార్టీ మాట్లాడుతుంది. ఇదే విధంగా కూడా గతంలో కూడా పాడూరు శ్రీనివాస్ కూడా ఇలాగే జరిగింది. ఆయన కూడా ఉద్యమం నుంచి కేసీఆర్ ఎప్పుడైతే 2001 నుంచి 2009 వరకు ఉద్యమం ఆయనతో పాటు 2009 నుంచి ఉద్యమం ఉన్న సందర్భంలో కూడా మేమందరం కలిసి కేసీఆర్ తో ప్రయాణించాము. ఆయనతో ప్రతి అంశంలో, ప్రతి ధర్నాలను, ప్రతి విషయంలో పాల్గొన్నాం. అలాంటి మమ్మల్ని పక్కన పెట్టి ఎవరో ఫైట్ అంటే పైన పారాచూట్ వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇస్తారని చెప్పేసి ఆయన మనస్తాపంతో ఈ రోజు బేతి సుభాష్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా గత వారం 10 రోజుల క్రితం కూడా అదే బీఆర్ఎస్ సంబంధించిన కాడు శ్రీనివాస్ కూడా బీజేపీలో జాయిన్ అయ్యి కార్యక్రమం పూర్తి అంటే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా ఆ ఉప్పల్ నుంచి ఎవరైతే ఎమ్మెల్యే టికెట్లు ఆశించారో వాళ్ళందరికీ కూడా మొండిచేరు చూపడం వల్ల ఈ వరుసల పరంపర కొనసాగుతుందని చెప్పు. బేతి సుభాష్ రెడ్డికి కూడా పార్టీలో చేరిన సందర్భంలో ఆయనకు తగిన స్థానం ఉంటుందని చెప్పేసి బీజేపీ వర్గాలు ఆయనకు హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. చూడాలి, ఎన్నికల తర్వాత కావచ్చు, ఎన్నికల ముందు కావచ్చు, బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎవరైతే పాడూరు శ్రీనివాస్ కావచ్చు, అలాగే ఆయనతో పాటు బేతి సుభాష్ రెడ్డి కూడా వాళ్ళకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎటువంటి హామీ ఇచ్చారో పార్టీ వాళ్ళకి ఎటువంటి స్థానాన్ని ఇవ్వబోతుంది బీజేపీ చూడడం తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు ఏవేవి పార్టీలో ఉంటున్నారో తెలియని అగమ్య గోచరంగా కూడా పార్టీలు జంపు జనాలను ఉన్నటువంటి సందర్భం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.